ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు. భారత క్రైస్తవ దినోత్సవం తోమా చరిత్ర. భారత క్రైస్తవ దినోత్సవ సందర్భముగా తోమా గారి యొక్క జీవిత చరిత్రను గురించి ఈ దినం మనము కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ వ్యాసం విశ్వాసమే విజయం ఆగస్టు 1987 సంచికలో ముద్రితమైనది. 3/8/2024 భారత క్రైస్తవ దినోత్సవం ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ పరిశోధనాత్మక వ్యాసం మన భారతావనికి వచ్చి మనకు వెలుగు చూపిన యేసయ్య శిష్యుడైన పరిశుద్ధ తోమా జీవితము గురించి మీ ముందుంచుటకు ఆనందించుచున్నాము. మొట్టమొదటిగా ఈయనను దిదుమా అనబడే తోమా అని పిలిచేవారు. దిదుమా అన్న మాటకు అరామిక్, గ్రీకు భాషలలో కవలలు అని అర్థం. కాబట్టి తోమా కవల పిల్లలలో ఒకరు అని మన బైబిల్ పండితులు అభిప్రాయం. మరికొందరు ఇది ఆయన బిరుదు అంటూ ఆయన అసలైన పేరు యోధా తోమా అని భావించుతున్నారు. రెండవది, తోమా యొక్క తత్వాన్ని తెలుసుకుందాం. ప్రభుని శిష్యుడైన తోమా అల్ప విశ్వాసి. ఆయనకు అనుమానం మరీ ఎక్కువ. దేన్నైనా లోతుగా చూడకపోతే అసలు నమ్మేవాడు కాదు. అన్నిటినీ స్పర్శించితే కానీ నేను నమ్మను అనే చిన్న మనస్సు. ఇది మన తోమా తత్వం. యోహాను తోమా బాల్యమిత్రులు కావడం వల్ల తన సువార్తల్లో చాలా వివరంగా తోమా గురించి వ్రాశాడు. మూడవది, తోమా యొక్క రూపం, ఆయన పోలిక, వ్యక్తిత్వాన్ని చరిత్ర బింబంలో చూస్తే ఆయన వయస్సు మీరి ఎర్రని పొడగాటి గడ్డముతో, దట్టమైన జుట్టుతో, నల్లని కన్నులతో సామాన్య ఛాయలో ఉండేవారట. ప్రార్థన ధ్యానం ఉన్నట్లు కనిపించేవారట. వారి ముఖ వర్చస్సు మాత్రం భక్తితో, పవిత్ర భావాలతో ఉండేవాడట. ఒక చేతిలో బెల్లం, మరో చేతిలో పుస్తకం ఉండేదట. ఆయన వృత్తిరీత్యా ఒక గొప్ప శిల్పి, వడ్రంగి అని అర్థమయ్యేలా ఉండేవాడన్నమాట. నాలుగవది, తోమా వ్యవహార శైలి. సువార్తలలో యోహాను 11:16 తోమా గురించి మొదట చూడగలం. యేసు లాజరును చూచుటకు యోదయ బయలుదేరినప్పుడు ప్రమాదకరమైన శిష్యులు సంశయించారు. అయితే ఆయనతో చనిపోవటకు మనము కూడా వెళుదామని తోమా తనతో కూడా ఉండిన శిష్యులలో చెప్తాడు. యేసుని వెంబడించినప్పుడు మరణము సంభవించినను ఆయనతో కూడా వెళ్ళవలెననే ప్రగాఢ వాంఛ తోమా మాటలలో కనిపిస్తుంది. యోహాను 14:1-4 క్రీస్తు తాను పరలోక రాజ్యమునకు వెళ్ళి ఒక స్థలమును సిద్ధపరచునయున్నానని చెప్పెను. యేసు వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అయితే తోమాకేమీ అర్థము కాలేదు. ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియను అని ప్రభువుని అడిగాడు. అందుకు యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పారు. యోహాను 20:25 శిలువ మరణము ద్వారా పునరుద్ధారుడైన ప్రభువు శిష్యుల ముందు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమా లేడు. తర్వాత తోమా వచ్చినప్పుడు ఆయన పునరుద్ధాన వార్తను విని తన అపనమ్మికను వ్యక్తపరిచను. నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మను అని తన సందేహమును ఖండితముగా చెప్పాడు. తోమా యొక్క పయనము. క్రీస్తు పునరుద్ధానానంతరము ఆయన శిష్యులు చీట్లు వేసుకుంటే మన తోమా గారికి హిందూ దేశం వచ్చిందట. అయితే తోమా ఒప్పుకోలేదట. నాకు ఆరోగ్యం బాగోలేదని, భారతదేశంలో గ్రీకులో బోధించలేనని ఏవో సాకులతో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ దైవచిత్త ప్రకారం ఎన్నో చోట్ల తిరిగిన తోడనే తోమా భారతదేశం అనగా మన దేశం చేరాడు. తోమా తిరిగినటువంటి స్థలాలు: మెసపతోమియా నందున్న ఎడేసా పట్టణంలో తన సేవను ప్రారంభించిన తోమా అపొస్తలుడైన తద్దయితో కలిసి బబులోనుకు వెళ్ళాడు. అటు తరువాత ఒక్కడే పారసీక దేశమందున్న అబియా గనిలో సేవ చేయుటకు వెళ్ళాడు. ఆ కాలమందు ఐగుప్తు
పాలస్తీనాల దేశముల మధ్య జరుగుచుండని వ్యాపారం వలన పరస్పర సంబంధం ఉండేది. ఇలా వారి మధ్య రాకపోకలు, పరస్పర సహకారం పారసీక దేశం మీదుగానే జరుగుచుండెను. తోమా రాక. మన దేశంలో తన వృత్తి అవకాశం గురించి వినిన తోమా బయలుదేరి క్రీస్తు శకం 49లో భారతదేశానికి వచ్చాడు. క్రీస్తు శకం 20 నుండి గాంధారమను అంటే పంజాబ్ పాలించినటువంటి రాజైన గోండోపోరస్ దగ్గర కట్టడ నిపుణిగా చేరాడు. యువరాజైన ఘాటు మరణించినప్పుడు తోమా యేసునామములో అతన్ని తిరిగి బ్రతికించినందున రాజు క్రీస్తుని అంగీకరించెను. అయితే గుషానీయులు దాడిని బట్టి తోమా గాంధార సంఘమును శాంతి యాస్ అను డీకన్ చేతికి అప్పగించి సుకోటిరా అనే లంకకు వెళ్ళెను. తోమా మలబారు రాక. అక్కడ నుండి క్రీస్తు శకం 52లో వర్తక ఓడ ఎక్కి మలబార్ అనగా కేరళ ఆ ప్రాంతం సముద్ర తీరమందున్న గిరంగనూర్ ఆ ప్రాంతంలో దిగాడు. అప్పుడు ముసిరీస్ అని పిలువబడిన ఓ ఓడరేవు కొచ్చిన్ సమీపమున ఉండెను. ఆ రోజులలో బ్రాహ్మణులే అన్నిటిలో అగ్రగణ్యులు. ఒకే పెద్ద మతం, అదే హిందూ మతం. బౌద్ధులు కూడా అక్కడక్కడ ఉండేవారు. మరే ఇతర మతానికి చోటు లేదు. ఆ రోజులలో మతం యొక్క ప్రభావం ప్రజల యొక్క జీవనం విధానాలపై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి వారి జీవితాన్ని తీర్చిదిద్దేది. అందుకే అందరూ వారి వారి మతాలపై ఆధారపడేవారు. తద్వారా మతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అప్పటి రాజు ఒక గొప్ప భవన నిర్మాణం కొరకు శిల్పిక ఎంతో ప్రయత్నించగా చివరకు తోమా గురించి తెలియడం, తోమా అదే సరైన నిర్ణయం అని తలంచి హిందూ దేశం రావడం వెంటనే జరిగిపోయింది. తోమాకు భవన నిర్మాణం అప్పగించి ఎంతో ధనాన్ని బంగారాన్ని ఇచ్చి గౌరవ మర్యాదలతో సత్కరించాడు. తోమా ఆ ధనాన్ని తన కోసం వాడుకొనక ఆ ధనముతో వాక్య వ్యాపకాన్ని ముమ్మరం చేశాడు. మరింత మొత్తాన్ని బీదలకు పంచిపెట్టాడు. తోమా ఎక్కడున్నప్పటికీ ఎంతోమందిని ఇట్టే ఆకర్షించేవాడు. అక్కడ ఏదో అద్భుతం తప్పక జరిగేది. ఆ వెనువెంటనే అందరూ మంత్రముగ్ధులైనట్టు క్రీస్తుని అంగీకరించేవారు. అదే అప్పటి మత నాయకుల జీవితాలకు గొడ్డలు పెట్టయింది. మిగిలిన వారైతే ఆయనను ఎంతో గౌరవించి వెంబడించేవారు. అందుకే తోమా బోధలను అలనాటి మత నాయకులు ప్రతిఘటించారు. ఈ రీతిగా ఆయన కేరళలోని అనేక ప్రాంతాల్లో దేవుణ్ణి ఎత్తి చూపి అనేక మందిని క్రీస్తు చెంతకు ఆకర్షించారు. దీనికై ఆయన ఎన్నో హింసలు, కారాగార శిక్షలు కూడా అనుభవించవలసి వచ్చింది. ఆయన స్వయం కృషితో 7 సంఘాలను మలబారు తీరాన కట్టారు. మొదటి సంఘం పాలూరు, 2వ సంఘం గిరంగనూరు, 3వ సంఘం పారూర్, 4వ సంఘం కొకమంగళం, 5వ సంఘం కాయల్, 6వ సంఘం నిరణం, 7వ సంఘం కొల్లం అను 7 స్థలములలో సంఘమును స్థాపించెను. ఈ సంఘములు ప్రస్తుతం మార్తోమ సంఘములుగా పిలువబడుచున్నాయి. తోమా తూర్పున చైనాలో సేవ. కేరళలోని సంఘములను పర్యవేక్షించుటకు 2 అభిషేకించి వారికి బాధ్యతలను అప్పగించిన తరువాత తోమా తూర్పు తట్టు ప్రయాణం చేశాను. అనేక ప్రాంతములు తిరిగి అనేకులను క్రీస్తులోనికి నడిపించాను. పాండ్య రాజులలో ఒకరిని క్రీస్తుని వెంబడించుటకు నడిపించినట్లుగా చెప్పబడుచున్నది. ఆ తరువాత మన దేశపు తూర్పు దరికి చేరిన తోమా అక్కడ నుండి సముద్ర మార్గముగా చైనా దేశము వెళ్ళి అక్కడ కొంతకాలము సేవ చేశాను. తరువాత తిరిగి
మన దేశమునకు వచ్చి మద్రాసు పట్టణంలో తన సేవను కొనసాగించెను. తోమ మదరాసు రాక. అటు తర్వాత తోమ మదరాసు చేరి మదరాసు తీరాన తన ప్రేషిత అనగా సువార్త కార్యకలాపాలను కొనసాగించారు. ఇక్కడ కూడా తోమ ఎన్నో అద్భుతాలు చేశాడు. మద్రాసు నడిబొడ్డు నుండి 10 కిలోమీటర్ల దూరాన ఉన్న సైదాపేట వద్ద చిన్న మలై అంటే చిన్న కొండ అన్న అర్థం ఇచ్చేటువంటి స్థలం ఉన్నది. తోమ సువార్త సేవకు ఆ కొండ కేంద్ర స్థానమై ఉన్నది. వేలాది మందికి పగలంతా వాక్య పరిచయం చేసి ప్రొద్దుపోయాక ఈ చిన్న గుహలోకి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు. ఆ గుహ ఇప్పటికీ అలాగే ఉన్నది. తోమ వాక్యం వినడానికి వచ్చే వేలాది మందికి దప్పిక తీర్చే నిమిత్తం తన చేతిలో కర్రతో కొండను తట్టి అక్కడ నీటి జలాలను సృష్టించాడు. సైదాపేటకు నేటికి ఈ దార ఒక వరప్రసాదమే. కొండ దిగువ పాదముద్ర ఉన్నది. ఈ ముద్ర తోమాదేనని కొందరి అభిప్రాయం. హతసాక్షి అయినటువంటి తోమ ఒక ప్రక్క అనేక చిత్రహింసలు అనుభవించాడు. ఆయన తన మదరాసు వద్ద మైలాపూర్ అనే పట్టణానికి వచ్చాడు. ఇప్పుడు అది మదరాసులో ఒక భాగము. ఆ కాలంలో అది అభివృద్ధిగాంచిన పట్టణము. ఆ చుట్టుప్రక్కల కొండలలో అనేక నెమళ్ళు ఉండుట చేత ఆ ప్రాంతాన్ని మిలాపూర్ అనగా మైలాపూర్ అని పిలిచేవారట. ఆ ప్రాంతంలో తోమాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆరంభము నుండి అనేక అవాంతరాలు, కష్టాలు, హింసలు తన వ్యతిరేకులైన మతోన్మాదుల నుండి ఎదుర్కోవలసి వచ్చింది. అయినను ఆయన ఏదీ లెక్క చేయకుండా తన పనిని నిర్విఘ్నంగా పూనుకొన్నారు. తోమ యొక్క క్రొత్త మతము. ఆయన ధైర్య సాహసాలు, ఆయనకున్న అద్భుత శక్తి అలనాటి మత నాయకులకు కంటక ప్రాయాలుగా తోచినవి. అందుకని తోమ యొక్క నిర్విరామ కృషిని అపరిమితంగా పెరుగుతున్న క్రైస్తవుల సంఖ్యను అరికట్ట పూనుకొన్నారు. కోపోద్రేకులైన మత నాయకులంతా తోమాను ఏ విధంగానైనా హతమార్చాలని పన్నాగాలు మొదలుపెట్టారు. అంతలో తోమ మైలపూర్ రాజు మారి పేతురుగా పేరు మార్చుకున్నాడు. యువరాజు మారి పౌలయ్యాడు. ఇది మరింత కోపోద్రేకాన్ని తెచ్చిపెట్టింది మత నాయకులకు. వెంటనే ఆయనపై హత్యా ప్రయత్నాలు ముమ్మరమైనాయి. అయినను తోమ కించింతైన లెక్క చేయకుండా రోగులను స్వస్థపరచడం, వాక్యాన్ని బోధించడంలో నిమగ్నమయ్యారు. కొన్నిసార్లు అయితే ఆయన దుండగుల బారిన తప్పించుకున్నటకై కొండ గుహలలో దాగుకునేవారు. పూజారులు అనేక సార్లు ఆయన తన నివాసంలోనే పెట్టి చిత్రహింసలకు గురి చేసేవారు. ఇట్టి బాధలను భరించలేక చిన్న కొండ యొక్క గుహల్లో దాగుకునేవారు. తరచుగా ఆయన ఈ కొండలోనే ఏకాంత ప్రార్థన చేసేవారు. ఇది ఇట్టే అందరూ పసిగట్టారు. అది క్రీస్తు శకం 72 నవంబర్ 72 నందున జూలై 3 ఆ రోజు ఎప్పటి వలె యథావిధిగా ఆయన తన ఏకాంతానికై చిన్న మలైకి వెళ్ళారు, అనగా చిన్న కొండకు వెళ్ళారు. వెనువెంటనే దుండగులైన కొందరు పూజారులు మరికొందరు సాయుధులై పొదలమాటుగా కొండను చుట్టుముట్టారు. అది గమనించిన తోమ దానికున్న ఓ సొరంగపు ద్వారా పెద్ద కొండ, దానిని సెయింట్ థామస్ మౌంట్ వరకు అని పిలుస్తుంటారు, అంతవరకు పరిగెత్తారు. దుండగులు కూడా ఆయనను వెంబడిస్తూ ఆయనను రాళ్లతో కొడుతూ తరిమారు. ఆ కొండ చేరేసరికి ఆయన పూర్తిగా అలసి సొమ్మసిల్లిపోయారు. తలతలలాడే కత్తులు, బల్లెములతో పూజారులు అక్కడికి చేరుకున్న ఆయన తన మరణాసన్నమైనదని ఎరిగి ప్రశాంతంగా మోకరిల్లి ప్రార్థించసాగారు. అంతలో కఠినాత్ములైన ఒకడు బల్లెముతో ఆయన వెనుకగా డొక్కలో దిగునట్లుగా పొడిచాడు. వెంటనే ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. క్షణాల్లో ఈ వార్త అంతటా వ్యాపించిపోయింది. క్రైస్తవులంతా అచట చేరారు. అప్పుడు ఆయన అందరినీ చేర పిలిచి క్రైస్తవులంతా తమ విశ్వాసంలో స్థిరంగా ఉండాలని చివరిసారిగా హెచ్చరించి తీవ్రముగా గాయపడిన తోమ బహు ప్రయాసతో ప్రాకుతూ ప్రస్తుతం సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడుతున్న
స్థలమునకు చేరి అచ్చట నాటబడి ఉన్న శిలువను హత్తుకొని తుది శ్వాస విడిచాడు. ఇది నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో మీనంబాకం, ప్రస్తుతము విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్నది. క్రీస్తు శకం 72 సంవత్సరం జూలై 3వ తేదీ తోమ మరణించినాడని చెప్పబడుచున్నది. తోమ చంపబడినప్పుడు వేలాది మంది కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటి రాజు మహదేవన్ తన కుమారుడు విజయన్తో కలిసి ఆ చోటికి వచ్చి పరిశుద్ధుడైన తోమ మరణానికి ఎంతో విలపించి బంగారు వస్త్రము చుట్టి మైలాపూర్లోని శాంతోమునకు తీసుకెళ్ళి తోమ తన స్వహస్తాలతో నిర్మించుకున్న చిన్న చర్చిలో సమాధి చేయించారు. నేడును ఆ సమాధిని చూడవచ్చు. సమాధి రాళ్ళు అవి 1వ శతాబ్దానికి చెందినవని రుజువుపరుచుచున్నవి. మన దేశ అపోస్తలుడు తోమ తన బల సౌందర్యాలను, శక్తి సామర్థ్యాలను, వృత్తి గౌరవాన్ని, చివరకు తన ప్రాణాన్ని కూడా క్రీస్తు కొరకు సమర్పించి మనకు వెలుగుబాట చూపించారు. క్రీస్తు శకం 394లో తోమా గారి ఎముకలు ఎడాస పట్టణమునకు తర్వాత ఇటలీ దేశమందున్న ఓర్దోనాకు కొనిపోబడెను. ప్రస్తుతము ఇచ్చట పెద్ద ఆలయము కట్టబడి ఉన్నది. క్రీస్తు శకం 1552లో పోర్చుగీసు వారు మైలాపూర్ ఆలయమందు తోమా ఎముకలలో ఒకటి మరియు ఆయనను చంపిన బల్లెము యొక్క మొనను చూచి వాటిని గోవాకు తీసుకొని వెళ్ళిరి. శాంతోమ్ అనగా పోర్చుగీసు భాషలో సెయింట్ తోమా అనే అర్థం. తోమా భారతదేశానికి వచ్చినప్పుడు మద్రాసు లేదు, మైలాపూర్ మాత్రమే ఉన్నది. శిథిలమైన ఆ ఆలయం యొద్ద 1893 నుండి 1896 వరకు కట్టబడిన పెద్ద ఆలయమును శాంతోమ్ కేథీడ్రాల్ అను పేరుతో నేడును మైలాపూరునందు కనబడుచున్నది. అపోస్తలుడైన తోమా మరణించిన పెద్ద కొండలు క్రీస్తు శకం 1747లో ఆయన ప్రార్థించిన చిన్న కొండలు లిటిల్ మౌంట్ క్రీస్తు శకం 1612లో కట్టబడిన ఆలయాలు నేడు మనకు కనబడుచున్నవి. ఈ విధంగా తోమా యోధాను యోధుడుగా ఎచ్చటో ఉన్న బబులోను నుండి పరిశుద్ధాత్మ నడిపింపుతో మన భారతదేశానికి వచ్చి ఇచ్చట నాటిన పరిశుద్ధాత్మ విత్తనాలు ఆసియా ఖండమంతటికి ప్రాకి మహావృక్షము కావడానికి దోహదం చేసినటువంటి మహత్తర అపోస్తలుడైనటువంటి తోమా. అయితే ఈ సంగతి నేటికి ఆలోచించి దైవాశిష్యులు పొందాలని ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భముగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినము తోమా గారి గురించినటువంటి కొన్ని జీవిత చరిత్ర విషయాలను తెలుసుకున్నటకు దేవుడు ఇచ్చినటువంటి కృపకై మరొకసారి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు.